ప్రైవేట్ స్కూళ్లలో ఫీజు దోపిడీపై ప్రభుత్వం నియంత్రణ చట్టం తీసుకురావాలని, ఇందుకోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి బిల్లు పాస్ చేయాలని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఒకేసారి 30 నుంచి 40% ఫీజులు పెంచి విద్యార్థుల తల్లిదండ్రులను ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు దోపిడీ చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ బంజారాహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె పాత పేరు కొత్త అజెండాలతో ప్రజల ముందుకు వస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ఇప్పుడు ఎవరి సొంతం కాదని గుర్తు చేశారు. ఏటా 8% మించి ఫీజు పెంచడాన్ని ప్రభుత్వం నిరోధించాలన్నారు. ఏప్రిల్ కూడా రాకముందే ప్రైవేట్ స్కూల్స్ 25 నుంచి 30% ఫీజులు పెంచుతున్నాయని, ₹1,00,000 ఫీజు ఉంటే ఇప్పుడు మరో 30,000 భారం కాబోతుందన్నారు. ఈ విషయంలో హైదరాబాద్ లో చాలా స్కూల్స్ వద్ద పేరెంట్స్ ధర్నాలు చేస్తున్నారన్నారు. ప్రతి నెల ఫీజు తీసుకోవాల్సింది పోయి ఒకేసారి 60% ఫీజు కట్టాలంటూ ఒత్తిడి చేస్తున్నారని, దీని కారణంగా పేద మధ్యతరగతి కుటుంబాలపై భారీగా భారం పడే పరిస్థితి వచ్చిందన్నారు. అర్జెంటుగా అసెంబ్లీ సెషన్ నిర్వహించే ఫీజు నియంత్రణ కమిటీని వేయాలని డిమాండ్ చేశారు. మొన్నటి విద్యా కమిషన్ రిపోర్టు చెత్తగా ఉన్నప్పటికీ అందులో ఏటా ఫీజును 7 నుంచి 8% పెంచుకోవచ్చని సూచించింది. కనీసం దాన్ని ప్రభుత్వం అమలు చేయాలన్నారు. ప్రైవేట్ స్కూల్స్ ఫీజులు పెంచిన విధంగా పిల్లల తల్లిదండ్రులకు జీతాలు పెరగవని కవిత తెలిపారు. నార్త్ ఇండియా స్కూల్స్ వస్తున్నాయి ఇక్కడికి. అలెను, ఎక్సలెన్స్, రెజనెన్స్, ఫిజిక్స్ వాళ్ళ వీళ్ళందరూ నార్త్ ఇండియన్ స్కూల్స్. వీళ్ళు రావడం వల్ల నష్టం ఏం జరుగుతుంది? నార్త్ ఇండియన్ ఇంటర్మీడియట్ కాలేజెస్, స్కూల్స్ వాళ్ళు తీసుకొని వస్తున్నారు ఇక్కడికి. నష్టం ఏం జరుగుతుందంటే టోటల్ ఫ్యాకల్టీ వాళ్ళు ఓన్లీ నార్త్ ఇండియన్స్కే జాబ్స్ ఇస్తున్నారు. రిసెప్షనిస్ట్ దగ్గర నుంచి బాత్రూమ్స్ క్లీన్ చేసే వరకు కూడా వాళ్ళు ఓన్లీ నార్త్ ఇండియన్స్కే అవకాశాలు ఇస్తున్నారు. మరి మన తెలంగాణ లెక్చరర్స్ ఎటు పోవాలి? తెలంగాణ టీచర్స్ ఎటు పోవాలి? తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు కావాలన్నా వద్దా? ఈ విషయంలో ప్రభుత్వం ఏమైనా స్టాండ్ తీసుకుంటుందా, తీసుకోదా? ఒకవేళ అందులో ఉద్యోగాలు మన వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకండి. మీరు ఎందుకు ఇస్తున్నారు పర్మిషన్? ఈ ఇయర్ పర్మిషన్స్ ఒకసారి లిస్ట్ మేము త్వరలో బయట పెడతాం. టోటల్ నార్త్ ఇండియన్ స్కూల్స్కే పర్మిషన్ ఇచ్చారు. తెలంగాణ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తే ఇస్తలేరు. ఇవ్వచ్చు కదా, తెలంగాణ ఉద్యమకారులకు ఇవ్వండి, తెలంగాణ యువకులకు ఇవ్వండి. వాళ్ళు పెట్టుకుంటారు ఒకటో రెండో కాలేజీలు, వాళ్ళు బతికిపోతారు కదా. ఎందుకు నార్త్ ఇండియన్ లాబీని మీరు ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఇప్పుడు స్కూల్స్ ఎస్పెషల్లీ కార్పొరేట్ స్కూల్స్తోని విషయం ఏంటంటే దాదాపుగా మీరు ఏదైనా ఒక మనమన్న ఈ 2 పేర్లలో చైతన్య నారాయణ తీసుకుంటే ఒక్కొక్కరి దగ్గర 1,50,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 1,50,000 నుంచి 2.5 లక్షల ఫీజు వసూలు చేస్తున్నారు. 1,50,000 మంది స్టూడెంట్స్ ఇంటూ 1,50,000 ఫీజు వేసుకుందాం అంటే సంవత్సరానికి ఎన్ని వేల కోట్ల వ్యాపారం అవుతుందన్నది లెక్క మీ అందరికీ అర్థమవుతున్నది. పోనీ మరి 1000 నుంచి 1,500 కోట్ల వ్యాపారం ఒక్క సంవత్సరానికి చేస్తున్న ఈ విద్యా సంస్థలు కనీసము ₹1 కూడా ట్యాక్స్ కట్టవు. వాటికి రకరకాల కంపెనీలు పెట్టి వాటిలోకి మళ్ళిస్తూ ఉంటారు బిజినెస్ అంతా. దోబికి లోకల్ వాళ్ళకి అవకాశం ఇయ్యరు, ఫుడ్ వండటానికి లోకల్ వాళ్ళకి అవకాశం ఇయ్యరు, షూస్ లోకల్లో ప్రొక్యూర్ చేయరు, డ్రెస్సులు లోకల్లో ప్రొక్యూర్ చేయరు. అంటే ఈ 1,500 కోట్ల వ్యాపారం ఒక్క సంవత్సరం చేసే ఈ విద్యా సంస్థలు కూడా ఏ ఒక్క తెలంగాణ బిడ్డకు కూడా కనీసం అవకాశం ఇయ్యరు. అర్జెంటుగా ప్రభుత్వం అసెంబ్లీ సెషన్ పెట్టాలి, ఫీజు నియంత్రణ చట్టాన్ని పాస్ చేయాలి. జూన్ జూలైలో ఏదైతే పేరెంట్స్ ని ప్రైవేట్ పాఠశాలలు ఫీజులు పెంచి కాల్చుకొని తినబోతా ఉన్నారో ఆ ప్రైవేట్ పాఠశాలల బారి నుండి ప్రభుత్వం పిల్లల యొక్క పేరెంట్స్ ని రక్షించాలి. అన్ని ప్రైవేట్ పాఠశాలలు బాగలేవని నేను అంటలేను. చాలా మంది ప్రైవేట్ పాఠశాలలు పిల్లల్ని కడుపులో పెట్టుకొని చూసుకునే వాళ్ళు ఉన్నారు, టీచర్స్ ని బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరైతే అడ్డగోలుగా ఫీజులు పెంచుతున్నారో, ఎవరైతే కనీసం పేరెంట్స్ ని లోపలికి కూడా రానియకుండా అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా పురుగుల్ని చూసినట్టు చూస్తున్నారో అటువంటి పాఠశాల యాజమాన్యాలకు మాత్రం నేను చెప్తా ఉన్నా 8 to 10% మీరు పెంచుకోండి. కానీ అంతకన్నా ఎక్కువ పెంచితే ఈ ప్రభుత్వం యాక్షన్ తీసుకుందా సరే, లేకపోతే మాత్రం మేము జాగృతిని ఎక్కడికక్కడ పేరెంట్స్ పక్షాన మేము కూడా స్కూల్ ముంగట నిలబడి ధర్నా చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల్ని కాపాడవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఈ నారాయణ, చైతన్య ఇట్లాంటి కార్పొరేట్ స్కూల్స్ దాదాపు ఒక 1,500 ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు? పెంచుడు ఫీజు వాళ్ళు 30% పెంచుతారు, కానీ టీచర్స్కి మాత్రం జీతం పెంచరు, టీచర్స్కి మాత్రం PF కట్టరు. ప్రైవేటు పాఠశాలలలో వేల మంది యువకులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ జీవితాలు దుర్భరంగా ఉన్నాయి. 15,000కి ఇస్తున్నారు జీతం, అంతకుమించి ₹1 ఇయ్యరు, PF కట్టరు. ఈవేళ నేను నగరంలోని పబ్లలో డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కొండాపూర్లోని క్వాక్ ఏరీనా పబ్ పై ఈగల్ టీం స్థానిక పోలీసులు సంయుక్తంగా
ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీలు పబ్ లో ఉన్న వారందరినీ ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేశాయి. ఈ పార్టీలో టాలీవుడ్ సీనియర్ నటి హేమ కూడా పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. పబ్ పై దాడి జరిగిన సమయంలో ఆమె అక్కడ ఉండటంతో రకరకాల ప్రచారాలు జరిగాయి. దీనిపై ఆమె తక్షణమే స్పందిస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేశారు. నాకు నిర్వహించిన డ్రగ్స్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చింది. నేను ఏ తప్పు చేయలేదు. దయచేసి నాపై అనవసరంగా దుష్ప్రచారం చేయవద్దని ఆమె ఆ వీడియోలో స్పష్టం చేశారు. మరోవైపు నగరంలోని పబ్ల యాజమాన్యులు నిబంధనలు అతిక్రమించిన డ్రగ్స్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పబ్లలో సీసీ కెమెరాల నిఘాతో పాటు నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని వెల్లడించారు. ఈవేళ నేను పబ్కి వచ్చాను క్వేక్ కి. సో అక్కడ నా యూరిన్ తీశారు శాంపిల్. సో నెగిటివ్ వచ్చింది. కనిపించిందా? నెగిటివ్ వచ్చింది. రేపు మళ్ళీ నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. మీ హేమకి ఎప్పుడు తప్పలేదు. జెన్యున్ గా ఉంటుంది, ముక్కు సూటుగా ఉంటుంది. లవ్ యూ ఆల్. 2047 నాటికి తెలంగాణను దక్షిణ ఆసియాకు టెక్స్టైల్ రాజధానిగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ లో జరిగిన ఏషియన్ టెక్స్టైల్ కాన్ఫరెన్స్ 2026లో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో తయారైన వస్త్రాలను ప్రపంచంలోని ప్రతి దేశంలో ప్రజలు ధరించేలా చేయాలన్నదే తన ఆశయమని అన్నారు. టెక్స్టైల్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి అన్ని రకాలుగా అండగా ఉంటామని సీఎం భరోసా ఇచ్చారు. పెట్టుబడిదారులకు అవసరమైన భూమి, విద్యుత్, నీరు రాయితీలతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, అనుమతులు కూడా వేగంగా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మీకు విజన్ ఉంటే మీకు సరైన భాగస్వాములం మేమే. కలిసికట్టుగా ప్రపంచాన్ని మార్చగల టెక్స్టైల్ వ్యవస్థను నిర్మిద్దామని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ వస్త్రాలకు ఘనమైన చరిత్ర ఉందని, పోచంపల్లి ఇక్కత్, గద్వాల చీరల నుంచి వరంగల్ డల్లిరెల వరకు ఎన్నో ప్రత్యేకతలున్నాయని సీఎం గుర్తు చేశారు. దేశంలోనే అత్యధికంగా నాణ్యమైన పత్తిని ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఉందని తెలిపారు. వరంగల్లో ప్రపంచ స్థాయి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అందుబాటులో ఉందని వివరించారు. హైదరాబాద్ ఫిలిం ప్రొడక్షన్ కు హబ్ గా మారుతుందని, నెట్ఫ్లిక్స్ వంటి సంస్థలు ఇక్కడ స్టూడియోలు ఏర్పాటు చేస్తున్నాయని సీఎం తెలిపారు. We have best human resources. If you have a vision, we are your perfect partner for global success. Together, we can create an end-to-end textile ecosystem which can be a game changer for the world. From cotton fields of Telangana to fashion shows in London, New York, Paris, Milan, Tokyo or Dubai. We will be your partners across the value chain. Hyderabad is a film production destination for not only India but the world. Recently, Netflix opened Island Studios here. I only inaugurated that Netflix Island. We have Tollywood and Bollywood using Hyderabad as a base, and now Hollywood has made its debut. We will encourage film industry to source their fashion also us. Environmental sustainability is our top priority, so we will create green textile hubs. రాజధాని అమరావతికి పార్లమెంట్ ఆమోదం దక్కడం చారిత్రాత్మక ఘట్టమని ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. వైసీపీ మినహా దేశంలోని అన్ని పార్టీలు ఈ బిల్లుకు మద్దతు తెలపడం విశేషమని, రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసిన ఏకైక పార్టీ వైసీపీయేనని ఆయన దుయ్యబట్టారు. గత ప్రభుత్వం అమరావతిని నాశనం చేయాలని చూసిందని, కానీ తాము అదే అమరావతిని రాజధానిగా చేస్తూ శాసనం చేశామని సీఎం గర్వంగా ప్రకటించారు. విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. విభజన సమయంలో కూర్చోవడానికి కార్యాలయం కూడా లేని పరిస్థితి నుంచి నేడు ఒక సుస్థిర రాజధాని నిర్మించుకోగలిగామని గుర్తు చేశారు. 11 సీట్లకు పరిమితమైన వైసీపీకి ఇంకా బుద్ధి రాలేదని చంద్రబాబు మండిపడ్డారు. రాజధానిని నిర్ణయించే అధికారం పార్లమెంట్ కు లేదనడం వారి అజ్ఞానానికి నిదర్శనమన్నారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయినా తెలంగాణకు తాను ఎప్పుడు
వ్యతిరేకం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రానికి 9 ఏళ్లు సీఎంగా పనిచేసిన అనుభవంతో 2 రాష్ట్రాల ప్రజల కోసమే హైదరాబాద్ ను అభివృద్ధి చేశానని చెప్పారు. కోట్ల ఆంధ్రుల చిరకాల స్వప్నం సాకారమైంది. పార్లమెంటు సాక్షిగా నవ్యాంధ్ర ఏకైక శాశ్వత రాజధానిగా మన అమరావతికి చట్టబద్ధమైన సింహాసనం దక్కింది. The bill is passed. ఇక మన రాజధానిని భవిష్యత్తులో ఏ దుష్టశక్తులు మార్చలేని విధంగా, మరే కుట్రలు పనిచెయ్యని విధంగా దేశ అత్యున్నత చట్టసభ బలమైన రక్షణ కవచాన్ని ఏర్పరిచింది. ఈ మహాఘట్టం వెనుక కూటమి ప్రభుత్వ అకుంఠిత దీక్ష ఉంది. సీఎం చంద్రబాబు గారి దార్శనికతకు మంత్రి నారా లోకేష్ వ్యూహాత్మక అడుగులు తోడై ఈ అద్భుతాన్ని ఆవిష్కరించాయి. రాష్ట్ర భవిష్యత్తుకు అమరావతి ఆవశ్యకతను కేంద్రానికి స్పష్టంగా కళ్లకు కట్టినట్లు అర్థమయ్యేలా వివరించి, కేంద్ర పెద్దలతో నిరంతర చర్చలతో అమరావతి బిల్లు రూపుదిద్దుకునేలా చేసి, అన్ని పార్టీలను ఒప్పించి అమరావతి బిల్లుకు పార్లమెంటులో సంపూర్ణ మద్దతు కూడగట్టడంలో మంత్రి లోకేష్ చూపించిన చొరవ అసామాన్యం. రేపటి నవ్యాంధ్ర ప్రపంచపటంలో విశ్వనగరంగా సత్తా చాటిన, ఆంధ్రుల రాజధాని వైపు యావత్ ప్రపంచం అబ్బురంగా చూసిన, భవిష్యత్ తరాలు ఈ మహానగరంలో గర్వంగా జీవించిన దానికి ఏకైక కారణం నేడు చట్టసభల సాక్షిగా కూటమి ప్రభుత్వం నారా లోకేష్ నిర్మించిన ఈ ఉక్కు పునాదే. కక్ష కట్టారు, రైతుల పోరాటాలు చేశారు. ఒకరోజు 2 రోజులు కాదు. నా లెక్క ప్రకారం ప్రపంచంలో ల్యాండ్ పోలింగ్ లో భూమి ఇచ్చి 1631 రోజులు పోరాటం చేసిన ఏకైక ఉద్యమం అమరావతి ఉద్యమం. మామూలుగా వాళ్ళని చేయలేదు. వాళ్ళ కౌంటర్గా పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి కౌంటర్ క్యాంపులు పెట్టారు. ఎక్కడెక్కడో తీసుకొచ్చి పెట్టించారు. ఏది నిలవలేకపోయింది. హింస, కేసులు, వేధింపులు, ఎస్సీలపైనే ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి జైలు పంపించడం, నా మీద రాళ్లతో కర్రలతో దాడి చేసి, చెప్పులతో దాడి చేసి, కడాన ఆనాటి డీజీపీ సమర్థించుకున్నాడు ప్రజాస్వామ్యాలు ఇవన్నీ సాధ్యమని. పవన్ కళ్యాణ్ పోతే ముళ్ళ కంపేసి ఆయన నిలవరించే పరిస్థితికి వచ్చారు. 2022 మార్చి 5న అమరావతి ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాలని హైకోర్టు నిర్ణయించడం, సుప్రీంకోర్టు దాన్ని అప్పీల్ చేయడం, ఆ హైకోర్టు జడ్జి ట్రాన్స్ఫర్ అయ్యి వెళితే రైతులంతా కూడా పూలు తీసుకొచ్చి సగం కాళ్లపై నిలబడుకొని నీల్ డౌన్ అయ్యి వారికి సెండ్ ఆఫ్ ఇచ్చారు. మొత్తం ఆ రోడ్డు పూలతో అలంకరించి సెండ్ ఆఫ్ ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ కుంభకోణానికి పాల్పడుతున్నారని వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజ్యసభలో తమ పార్టీకి 7 ఎంపీలు ఉన్నప్పటికీ కేవలం 5 నిమిషాలు మాత్రమే సమయం ఇచ్చారని వారు రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. బంగారం పండించే 50,000 ఎకరాల భూములను రైతుల నుంచి దుర్మార్గంగా లాక్కున్నారని మండిపడ్డారు. 2 లక్షల కోట్ల వ్యయంతో 1,00,000 ఎకరాల్లో నిర్మాణం చేపడతామన్న బాబు గత 7 ఏళ్లలో కేవలం 80 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని విమర్శించారు. ఇదే వేగంతో వెళితే రాజధాని పూర్తి కావడానికి 200 ఏళ్లు పడుతుందని ఎద్దేవా చేశారు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్పి ఇప్పటికే 1,000 కోట్లు అప్పులు చేశారని, చదరపు అడుగుకు 4,000 ఖర్చు అయ్యే చోట 14,000 చూపిస్తూ నిధులు దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. అమరావతి నిర్మాణం కేవలం భేతాల కథల వంటిదని, చంద్రబాబు హయాంలో ఇది ఎప్పటికీ పూర్తి కాదని రాజమల్లు స్పష్టం చేశారు. తాము అమరావతికి వ్యతిరేకం కాదని, కానీ తమపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు. సభలో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అమరావతి ఏపీ రియాలైజేషన్ బిల్ చర్చ జరుగుతున్నప్పుడు ఏ విధంగా మా పార్టీ నాయకులకి కానీ నాకు కానీ సమయం కేటాయించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కే కార్యక్రమం ఏ విధంగా చేశారో అనే అంశం ఈరోజు వైస్ ప్రెసిడెంట్ గారికి, రాజ్యసభ చైర్మన్ గారికి విపులంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా
ఏ విధంగా వివిధ పార్టీల వాళ్ళు మాకు రాజ్యసభలో 7 మంది ఎంపీలు ఉన్నారు, లోక్సభలో 4 ఎంపీలు ఉన్నారు. ప్రతి బిల్లుపై డిస్కషన్ జరిగేటప్పుడు మాకు కనీసం అంటే 20 నిమిషాలు టైం ఇస్తారు వాళ్ళ రూల్స్ ప్రకారం స్ట్రెంగ్త్ను బట్టి. నిన్న మాకు కేవలం నేను మాట్లాడుతుంటే మా పార్టీ తరఫున 5 నిమిషాలు మాట్లాడినాకనే నా మైక్ కట్ చేసి టైం అయిపోయిందని చెప్పడం జరిగింది. చాలా దుర్మార్గం ఇది. కావాలని చేశారు, కొందరు ప్రోద్బలం చేశారనే మాకు అనుమానాలు ఉన్నాయని దీనిపై వివరంగా వైస్ ప్రెసిడెంట్ గారికి, చైర్మన్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏ విధంగా మాకన్నా చిన్న పార్టీలైనటువంటి బీఆర్ఎస్కి కానివ్వండి, తెలుగుదేశానికి కానివ్వండి ఏ విధంగా సమయం ఇచ్చారో కూడా విత్ ప్రూఫ్స్ అన్నీ చూపించడం జరిగింది. మాకన్నా తక్కువ సభ్యులున్న బీఆర్ఎస్ పార్టీకి ఒక్కొక్కరికి 10 నిమిషాలు మాట్లాడే విధంగా 2 మాట్లాడించడానికి సమయం ఇచ్చారు. అదేవిధంగా తెలుగుదేశం రాజ్యసభలో తెలుగుదేశం సభ్యులు ఉండేది కేవలం 2. వాళ్ళిద్దరికి 10 నిమిషాలు మాట్లాడే విధంగా టైం ఇచ్చారు. అంటే ప్రజల దృష్టిలో, దేశంలో ఉండే ప్రజలందరి దృష్టిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతికి వ్యతిరేకం అని దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేయడానికి దీన్ని వేదికగా వాడుకున్నారని చెప్పి మేము ఈరోజు చైర్మన్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. మేము 200 సంవత్సరాలు పడుతుంది మన రాజధాని. ఏ విధంగా 100 సంవత్సరాలకు ఆయన మరణించి, నారా చంద్రబాబు నాయుడు గారు 100 సంవత్సరాలకు మరణించి మళ్ళీ మన కోసం అవతరిస్తాడు. కేవలం మీకోసమే అవతరిస్తాడు. ఈ రాష్ట్ర ప్రజలను ఉద్ధరించడం కోసం మీకోసం మళ్ళీ పుడతాడు. ఈ రాష్ట్రంలోనే పుడతాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళీ 100 సంవత్సరాలు బతుకుతాడు, రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తాడు. నేనుంటానా నువ్వు ఉంటానంటే మనం పాపులం. మనము పుట్టి ఉండం. ఒకవేళ పుట్టినా కానీ కుక్కల, నక్కల, పిల్లిల, పందిల, పశువులాగా పుట్టింటాం మనం పాపులం కాబట్టి. ఆయన పుణ్యాత్ముడు, దేవదేవుడైన వెంకటేశ్వర స్వామికి ఎంతో సేవ చేసినవాడు. లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పిన అపారమైన జ్ఞాన సంపద కలిగిన వాడు. అందుకే ఆయనకు మళ్ళీ అద్భుతమైనటువంటి మానవ జీవితాన్ని ఆ దేవదేవుడు ప్రసాదిస్తాడు. మనం చూడకపోవచ్చు, కానీ మన భావితరాల పిల్లలు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో 200 సంవత్సరాల తర్వాత మహేంద్రుడు అసూయపడగలిగినంత ఇది దేవతల రాజధానిని నిర్మిస్తాడంట. జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలన రేపిన విషయం తెలిసిందే. ఆయనపై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. తనకు న్యాయం చేయాలని అంటోంది. తాజాగా తనపై దాడి జరిగినట్టు ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే అనుచరులు తనను కొట్టారని ఆమె పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. రోడ్డు మీద తనను కొడితే తిరగదని అనుకుంటున్నాడని, నేను తిరిగి చూపిస్తానని సవాల్ చేసింది. కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అనుచరులు జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర వర్గీయులు తనపై దాడి చేశారని బాధితురాలు హర్షవీణ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై ఆమె నేడు టీడీపీ ప్రజా దర్బార్లో ముక్కా రూపానందరెడ్డిని కలిసి న్యాయం చేయాలని కోరారు. ఈ క్రమంలోనే తనపై దాడి జరిగినట్లు ఆమె పేర్కొన్నారు. మూడు నిమిషాలు చూస్తుంటే వచ్చి మళ్ళీ ఏమి ఈరోజు దుబారా చేసిన అందరికి వచ్చాను. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం ఎక్కడ ఉన్నారు మేడం? పోలీస్ స్టేషన్ లో ఉన్నానండి. మేడం నాకు ఫోన్ చేశారు, నేను మళ్ళా చేశాను, ఎత్తలేదు మేడం. చెప్పాలి కదా మేడం నాకు ఏం జరిగింది. నేను వస్తున్నాను. ఏం జరిగింది మేడం? మేమిద్దరం పూలు కొనడానికి వెళ్ళామండి టోల్ గేట్ దగ్గరికి. అక్కడికి ఒక 10 నిమిషాల తర్వాత అరవ శ్రీధరు, తాతంశెట్టి వాళ్ళు ఏదో కేక్ కోసుకోవడానికి అంట వచ్చారు. విషయాలు తెలీదు. సాయంత్రం కదా, బాబుకి ఏమైనా స్నాక్స్ ప్లస్ నేను పూలు అవన్నీ కొనడానికి వచ్చాము. మేము నిలబడి చూస్తున్నాము. చూస్తుండగా ఒకటేసారిగా తాతంశెట్టి నాగేంద్ర వచ్చి గోపి మీద
గోపిని కొట్టేసి తాతం చెట్టు నాగేంద్ర ఇంకొక హైట్ అతను ఎవరో ఉన్నారు, గోపిని తరిమి తరిమి కొట్టారు రోడ్డు మీద. ఎవరు నీ వెనకలు వచ్చిన అతన్ని తరిమి తరిమి కొట్టారు. ఎందుకు కొడుతున్నారు అని చెప్పేసి నేను గోపిని పట్టుకొని అడుగుతున్నాను. నన్ను బూతులు తిట్టారు బాగా. ఏడి విక్రమ్ ఇక్కడ వెళ్ళేసరికి మా బాబు ఆకలేస్తుంది అనేసి అంటే ఇంట్లో సామాన్లు పూలు వాడికి ఏమన్నా తీసుకెళ్దాము అనేసి టోల్గేట్ దాకా వచ్చాము. టోల్గేట్ దగ్గర ఫ్లవర్ దగ్గర ఆగాము. ఆగిన ఒక 10 నిమిషాలకి శ్రీధర్ కారు తాతం శెట్టి కారు వచ్చింది. సరే వచ్చిందని చెప్పేసి మేము కామ్గానే ఉన్నాము. ఏదో ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు, సరే చేసుకోనివ్వండి అని చెప్పేసి మేము చూస్తున్నాము. శ్రీధర్ వచ్చాడు కదా అని చెప్పేసి నేను ఇలా తొంగి చూసాను అంతే. తాతం శెట్టి ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చి ఈ అబ్బాయిని ఎందుకు కొడుతున్నాడో తెలియట్లా, ఎందుకు కొడుతున్నాడు, తరిమి కొడుతున్నాడు, అసలు ఎందుకు కొడుతున్నారు సార్ అని చెప్పేసి నేను అడుగుతున్నా కూడా రోడ్డు మీద అంతా తరిమి కొడుతున్నాడు అండి. వాళ్ళ చేతుల్లో రాడ్స్ ఉన్నాయి, పైప్స్ ఉన్నాయి. అలా తరిమి కొడుతుంటే ఎందుకు సార్ అని చెప్పేసి నేను ఆపేస్తుంటే ముందు వాడు వెళ్ళాలి అని చెప్పేసి ఆ అబ్బాయి ఆటోలో వెళ్ళిపోయాడు. చాలా దారుణంగా కొట్టాడు. 10 దెబ్బలకి పైగా కొట్టారండి. నేను వచ్చేసి ఎందుకు కొడుతున్నారు, కొట్టే వాళ్ళు చెప్పి కొట్టండి, ఎందుకు కొడుతున్నారు, మేమేం చేసామని చెప్పేసి కొడుతున్నారు అనేసి నేను అడిగితే, మా లంజా నీకు పని అయిపోయింది, ఈ రోజు చచ్చిపోతావే నువ్వు, నా చేతిలో చచ్చిపోతావు నువ్వు ఈ రోజు అంటే చంపేస్తే చంపేసేయి, నాకు మాత్రం ఎందుకు కొడుతున్నావో చెప్పి కొట్టా అనేసి నేను అక్కడే కూర్చున్నాను. కూర్చున్నప్పుడు తల మీద ఒక దెబ్బ, ఇక్కడ ఒక దెబ్బ, చాలా గట్టి కొట్టాడు తాతం శెట్టి నాగేంద్ర. దాని తర్వాత ఆడు పక్కన ఎవడో హైట్ గా ఉండి ఆడు